గురుగారిక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? 2025 సంవత్సరంలో మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. రాష్ట్రాధిపతి గురువు. మీనరాశి వారికి చెప్పాలంటే 2025 సంవత్సరంలో కొంచెం కష్టకాలంతో ముందుకు వెళ్తారు. ఎందుకు అంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 3, అవమానత 1. కానీ గురువు 4వ స్థానానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మీనరాశికి గురువు 4వ స్థానంలో వెళ్తున్నాడు. ఎల్నాడు శని సెకండ్ పొజిషన్కి వస్తున్నది. రాహువు 12వ స్థానంలో రాబోతున్నది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మీనరాశి వారికి మాత్రం కొంతవరకు మాత్రం జాగ్రత్త మాత్రం వహించాలి. కానీ వీరికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితం జరిగేది ఎప్పుడు అంటే అక్టోబర్ 18 నుంచి మొదలుకుంటే నవంబర్ 28 మధ్యలో, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 28 మధ్యలో ఆకస్మికమైనటువంటి యొక్క ధన ప్రాప్తి జరుగును. గృహయోగం సిద్ధించును. నూతన వ్యాపారాలు లభించేటువంటి యొక్క ఆలోచన, స్థాపించాలనే ఆలోచన, దూరపు బంధువుల కలయికతో ఆకస్మిక ధన ప్రాప్తి. ఇకపోతే శని లగ్నంలో వస్తున్నాడు కాబట్టి ఆలోచించేటువంటి యొక్క సరళిలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు లేకుండా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. గృహంలో బంధువుల తాకిడి ఎక్కువగా ఉండను, తిరిగి జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో చిన్న చిన్న స్పర్ధలు వచ్చేటువంటి యొక్క సూచన, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 3వ స్థానం భ్రాతృస్థానంలో కూడా బాగాలేదు. అలానే విద్యార్థులు అధికంగా శ్రమించిన ఎడల మాత్రమే ఫలితాలు చవిచూస్తారు. మీనరాశి వారందరూ కూడా చేయవలసినటువంటిది ఏంటంటే పాపం ఇక మీనరాశి వారికి ఎలాగో బాగలేదు కాబట్టి ఎక్కువ చెప్తే చాలా మంది ఫీల్ అవుతారు. కానీ ఏ విధంగా ఉన్నా కూడా మీనరాశి వారందరికీ కూడా ఏంటంటే దైవ ప్రార్థన తప్పనిసరి, అనునిత్యం దైవ ప్రార్థన. కానీ చెప్పిన విషయాలని కూడా జరగకపోవచ్చు. ఎందుకు జరగకపోవచ్చు అంటే వారి వ్యక్తిగతమైనటువంటి యొక్క జాతకాలలో కనుక మంచి పొజిషన్లో కనుక గ్రహస్థితి కనుక ఉన్నట్టు. ఇప్పుడు గురువు బాలడన్నాను, సపోజ్ జన్మించిన సమయంలో గజకేసరి యుగంతో 10వ స్థానంలో గురువు యుగం అనుకోండి, అసలు ఇది నథింగ్, పనికిరావు. శని 3వ స్థానంలో యోగించింది అనుకోండి, అప్పుడు జన్మించిన సమయంలో ఇవన్నీ వేస్ట్. అంటే వ్యక్తిగత జాతక పరిశోధన కనుక చేసి కనుక ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో మనం చక్కటి పరిస్థితిలో ముందుకు వెళ్తారు. కానీ ఏదున్నా కూడా మీనరాశి వారందరూ కొంచెం ఆరోగ్యపరమైన విషయాలలో కానీ వాక్కు విషయంలో కానీ జాగ్రత్త వహించి గనక అనునిత్యం గనక దేవతార్చన భగవంతుని కనుక ఆరాధించినట్టు ఎక్కడైనా చిన్న చిన్న విషయాలలో ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. అక్టోబర్ 18 నుంచి మాత్రం నవంబర్ 25 ఆ మధ్యలో 40 రోజుల ప్రాయంలో మాత్రం అద్భుతమైనటువంటి విజయ అవకాశాలతో మీనరాశి వారందరూ కూడా ఉంటారని మనం యథావిధిగా చెప్పవచ్చు. రైట్. సో మీనరాశి వారు కాస్త ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇంకా చాలా విషయాలు చెప్పారు, వాటన్నిటినీ పాటించండి. ముఖ్యంగా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి. శుభ ఫలితాలు మీ వెంటే ఉంటాయి. ఇక గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.